ప్రపంచంలోనే అత్యంత రహస్యమయ దేశం, క్రూర నియంత్రత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఉత్తర కొరియాలో ఇప్పుడు ఒక కీలకమైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంటోంది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న కొన్ని సంఘటనలు చర్చనీయాంశంగా మారాయి. కిమ్ జోంగ్ ఉన్ తర్వాత ఆ దేశాన్ని పాలించేది ఎవరు అనే ప్రశ్నకి ఇప్పుడు సమాధానం దొరికినట్టే కనిపిస్తోంది. ఈ నెలాఖరున జరగనున్న అధికార కమ్యూనిస్ట్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కిమ్ జోంగ్ ఉన్ ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన 10 ఏళ్ల అధికార నియంత్రణను మరింత పదిలం చేసుకుంటూనే కుమార్తె కిమ్ జుయేను అధికారికంగా తన వారసురాలుగా ప్రకటించే దిశగా కిమ్ అడుగులు వేస్తున్నారు. నిజానికి 2022 నవంబర్లో ఒక భారీ క్షిపణి పరీక్షను వీక్షించడానికి కింగ్ తన కుమారును మొదటిసారి ప్రపంచానికి పరిచయం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె నిరంతరం తండ్రి వెంటే కనిపిస్తోంది. అది సైనిక కవాతులు కావచ్చు, భారీ ఆయుధ ఫ్యాక్టరీల ప్రారంభోత్సవాలు కావచ్చు, లేదా విదేశీ పర్యటనలు కావచ్చు. కిమ్ జుయే ప్రాధాన్యత రోజు రోజుకి పెరుగుతోంది. గతేడాది సెప్టెంబర్లో కిమ్ చైనా పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా కుమార్తెను వెంట పట్టుకు వెళ్లటం జరిగింది. నూతన సంవత్సరం తొలి రోజున రాజధాని ప్యాంగ్యాంగ్ లోని కుంజున్సన్ ప్యాలెస్ లో తన ముత్తాత తాతల మౌసోలియంలను సందర్శించినప్పుడు కూడా జుయే తండ్రి పక్కనే ఉంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఉత్తర కొరియా 4వ తరం పాలకురాలిగా కిమ్ జుయే ఖరారైందని అర్థమవుతోంది. అసలు కిమ్ తన కుమార్తెను ఇంత త్వరగా ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు, దీని వెనక ఉన్న వ్యూహం ఏంటి అన్నది ఇప్పుడు పక్కనున్న దేశాలలో చర్చనీయాంశంగా మారింది. నిజానికి గత సంవత్సరం తొలినాళ్లలో కిమ్ జాంగ్ సోదరి కిమ్ యో జోంగ్ కు పట్టం కడతారేమో అన్న వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. కిమ్ కన్నా కఠినంగా వ్యవహరించే తన సోదరికి బదులు కూతురునే రంగంలోకి దించినట్టు సమాచారం. ఎందుకంటే కిమ్ జాంగ్ తన నీడని కూడా నమ్మడని చెప్తూ ఉంటారు. చెప్పుకోవడానికి అది సోషలిస్ట్ దేశమే అయినా ఉత్తర కొరియాలో అధికారం అనేది కేవలం ఒక కుటుంబానికే పరిమితంగా ఉంటుంది. కిమ్ ఇల్ సంగ్ నుంచి కిమ్ జోంగ్ ఉన్ వరకు ఆ వారసత్వం కొనసాగుతోంది. చెప్పుకోవడానికి అదో సోషలిస్ట్ దేశమే అయినా ఉత్తర కొరియాలో అధికారం అనేది కేవలం ఒక కుటుంబానికే పరిమితంగా ఉంటుంది. కిమ్ ఇల్ సంగ్ నుంచి కిమ్ జోంగ్ ఉన్ వరకు ఆ వారసత్వమే కొనసాగుతోంది. అయితే కిమ్ జోంగ్ ఉన్ అనుభవించిన ఒక చేదు అనుభవం ఇప్పుడు ఆయన కుమార్తెకు కలగకూడదని ఆయన భావిస్తున్నారు. 2011లో కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ అకస్మాత్తుగా మరణించటంతో అప్పటికి కేవలం 26 ఏళ్ల వయసున్న కిమ్ జోంగ్ ఉన్ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. అప్పట్లో ఆయనకు పాలనాపరమైన అనుభవం లేకపోవటంతో అధికార పగ్గాలను తన నియంత్రణలోకి తెచ్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అలాంటి ఇబ్బంది తన కుమార్తెకు ఎదురు కాకూడదని కిమ్ భావించారు. అందుకే ఆమెకు చిన్నతనం నుండే ఆయుధ పరీక్షలు, పాలనా వ్యవహారాలు, దౌత్య నీతిపై శిక్షణ ఇస్తున్నారు. త్వరలో జరగబోయే పార్టీ ఉన్నత స్థాయి సమావేశం ఇందుకు వేదిక కాబోతోంది. ఈ సమావేశంలో కిమ్ జుయేకి పార్టీలో ఫస్ట్ సెక్రటరీ పోస్ట్ ని కట్టబెడతారని ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ఇది కిమ్ తర్వాత నెంబర్ 2 ప్లేస్ తో సమానం. ఇప్పటి వరకు ఈ హోదాలో కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ కీలకంగా వ్యవహరించేవారు. కానీ ఇప్పుడు కుమార్తెను ఆ స్థానంలో కూర్చోబెట్టడం ద్వారా కిమ్ తన వారసత్వాన్ని మరింత సురక్షితం చేయాలని అనుకుంటున్నారు. కిమ్ జుయే వివరాలు బయట ప్రపంచానికి చాలా తక్కువగా తెలుసు. ఆమెకి మరో 2 తోబుట్టువులు ఉన్నట్టు దక్షిణ కొరియా నిఘా సంస్థలు భావిస్తున్నా కిమ్ మాత్రం జుయేకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. అధికారిక మీడియా కూడా ఆమె పేరుని ఎక్కడా ప్రస్తావించకుండా రెస్పెక్టెడ్ చైల్డ్ లేదా మోస్ట్ బిలవ్డ్ చైల్డ్ అని పిలుస్తోంది. అంటే ఆమె పేరు కంటే ఆమె హోదానే ముఖ్యమని ప్రపంచానికి చాటి చెప్తున్నారు. సాధారణంగా ఉత్తర కొరియా దేశం గురించిన వివరాలు పక్కనే ఉన్న దక్షిణ కొరియా నుండి లీక్ అవుతూ ఉంటాయి. నార్త్ కొరియా లాంటి నరకంలో నుంచి నిరంతరం జనం సరిహద్దులు దాటి సౌత్ కొరియాలో ఆశ్రయం పొందుతూ ఉంటారు. అలా పారిపోయి వచ్చిన వారి ద్వారా అక్కడి విశేషాలు బయటకు వస్తూ ఉంటాయి. ఉత్తర కొరియాలో వారసులను ప్రకటించే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సాధారణంగా అకస్మాత్తుగా ప్రకటించే కంటే మెల్లమెల్లగా ప్రజల మనసుల్లో ఆ వ్యక్తి పట్ల గౌరవాన్ని పెంపొందించటం కిమ్ ఫ్యామిలీ స్టైల్. కిమ్ జుయేని క్షిపణి పరీక్షల వద్దకు తీసుకువెళ్లటం ద్వారా
ఆమె రాబోయే రోజుల్లో దేశ రక్షణకి, అణు సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తుందని ఒక సందేశాన్ని పంపించారు. కుమార్తెను పక్కన పెట్టుకుని కిమ్ ఇచ్చే ప్రసంగాలు, ఆమె పట్ల సైనికులు చూపించే విధేయత చూస్తుంటే పార్టీలో ఆమె పట్టు ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వచ్చే 5 ఏళ్లలో ప్రభుత్వం సాధించాల్సిన లక్ష్యాలని కిమ్ ఈ సమావేశంలో వివరించబోతున్నారు. ఆ లక్ష్యాల అమలులో జుయే పాత్రని కూడా ఆయన స్పష్టం చేసే అవకాశం ఉంది. అయితే ఒక చిన్న అమ్మాయికి ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించడం వెనుక కిమ్ ఆరోగ్యానికి సంబంధించిన అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. కిమ్ జోంగ్ ఉన్ ఈ మధ్య తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారనే వార్తల నేపథ్యంలో భవిష్యత్తులో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే అధికార పోరు మొదలవ్వకుండా ముందస్తు జాగ్రత్తగా జుయేని తెరపైకి తీసుకొచ్చారు. గతంలో కిమ్ తండ్రి కూడా అనారోగ్యం బారిన పడ్డాకే కిమ్ ని వారసుడిగా ప్రకటించారు. కానీ ఇప్పుడు కిమ్ ఆ తప్పు చేయకుండా కుమార్తెని ఒక సంపూర్ణ పాలకురాలుగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు. కిమ్ కుమార్తె ఫోటోస్, వీడియోస్ చూస్తుంటే ఆమె బాడీ లాంగ్వేజ్ కూడా ఒక పరిణితి చెందిన నాయకురాల్లాగానే కనిపిస్తోంది. ఇది కేవలం ఫోటోషూట్స్ కి పరిమితం కాకుండా పాలనలో ఆమె భాగస్వామ్యం ఎంతవరకు ఉంటుందన్నది ఇప్పుడు $1,000,000 క్వశ్చన్. పైగా ఈ పరిణామాల నేపథ్యంలో నార్త్ కొరియాలో సైనిక తిరుగుబాట్లకు ప్లాన్ జరుగుతోందన్న వార్తలు కూడా వచ్చాయి. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ కిమ్ సదరు ఆలోచనలు చేస్తున్న వారి గురించి ఆరా తీస్తున్నారని సమాచారం. ఉత్తర కొరియాలో కిమ్ వంశం 5వ తరం వైపు అడుగులు వేస్తోంది. కూతురు కిమ్ జుయే అరంగేట్రం విషయానికి వస్తే అది కేవలం ఒక కుటుంబ వ్యవహారం మాత్రమే కాదు, ఏషియా ప్రాంతంలోని భౌగోళిక రాజకీయాలపై ప్రభావం చూపే అంశంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ కిమ్ జుయేకి పార్టీలో నెంబర్ 2 హోదా దక్కితే అది ఆ దేశ అధికార క్రమంలో ఒక పెద్ద విప్లవమే అవుతుంది. అయితే ఇటువంటి కీలక పరిణామాలు వెంటనే బయటకు ప్రపంచానికి తెలిసే అవకాశం నార్త్ కొరియా లాంటి దేశంలో ఉండదు. అచ్చం చైనాలో మాదిరిగానే అక్కడ న్యూస్ సెన్సారింగ్ ఉంటుంది. ప్రభుత్వ మీడియా వార్తలే శరణ్యం. ఎంతసేపు తమ సుప్రీం లీడర్ గొప్పతనాన్ని, ఆ వంశం గురించిన విశేషాలనే ప్రసారం చేస్తూ ఉంటారు. ప్రతిరోజు తమ దేశంపై అమెరికా దాడి చేసే అవకాశం ఉందంటూ బెదరగొడుతూ ఉంటుంది. అవి తప్ప వేరే ఇతర సమాచారాలు ఏవి ఆ ప్రసారాలలో కనిపించవు, రేడియోల్లో వినిపించవు. నిజానికి ఉత్తర కొరియా అధికార మీడియా ఇచ్చే సమాచారం చాలా లిమిటెడ్ గా ఉంటుంది. కానీ కిమ్ తన కుమార్తెను ప్రోత్సహిస్తున్న తీరు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఉత్తర కొరియా అంటే కిమ్ జుయే అని ప్రపంచం గుర్తించాల్సి వస్తుంది. పార్టీ సమావేశంలో కిమ్ తన పట్టుని నిరూపించుకోవడమే కాకుండా తన కూతురుని ఒక భవిష్యత్తు ఆశాకిరణంగా ప్రజల ముందు నిలబెట్టబోతున్నారు. కిమ్ జుయేకి ఉన్న ఇద్దరు తోబుట్టువుల వివరాలు రహస్యంగా ఉంచడం వెనుక కూడా ఒక వ్యూహం ఉండి ఉండొచ్చు. కేవలం ఒకరినే హైలైట్ చేయడం ద్వారా వారసత్వ పోరుకి ఆస్కారం లేకుండా కిమ్ ప్లాన్ చేస్తున్నారు. మరి రెస్పెక్టెడ్ చైల్డ్ రాబోయే రోజుల్లో తండ్రి కంటే శక్తివంతమైన పాలకురాలుగా, సుప్రీం లీడర్ గా మారుతుందా, లేదా అంతర్గత రాజకీయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటా అనేది వెయిట్ చేసి చూడాలి. ఏది ఏమైనా ఉత్తర కొరియాలో రాబోయే 5 ఏళ్లు కిమ్ వారసత్వ మార్పుకి అత్యంత కీలకం కాబోతున్నాయి.